సత్తెనపల్లె గృహ సముదాయంలో విద్యుదీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు సత్తెనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, దొంగల ముఠా ప్రభుత్వం. దొంగల ముఠా 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నారు తప్ప కనీసం ప్రజల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. మరి అటువంటిది తిరిగి మళ్ళీ మనకు ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వంలో మళ్ళీ తిరిగి టిట్కో హౌసెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే ఎవరి కోసమైతే ఈ గృహాల నిర్మాణం మనం అప్పుడు చేపట్టామో ఆ లబ్ధిదారులు అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ లబ్ధిదారులు అందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడే మొట్టమొదటి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎవరైతే మొట్టమొదట ఇక్కడ లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో ఆ లబ్ధిదారుల పేర్లన్నీ కూడా బయటికి తీయమని, మధ్యలో వచ్చినటువంటి పేర్లు ఎవరికి కూడా అవకాశం దీని వరకు ఉండేటువంటి పరిస్థితి కాదు. చోటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు వాళ్ళలో నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఉంటే ఇంకొక స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రభుత్వంలో సహాయం చేస్తామని సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే దీని వరకు అప్పుడు ఎవరైతే లబ్ధిదారుని ఎన్నిక చేయటం జరిగిందో, ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రంగులు మరి మార్చమని నేను ఈ గారికి చెప్తున్నా. అర్జెంటుగా రంగులు మార్చి మళ్ళీ ఎల్లో ఎందుకు ఇట్లాగా ఏదైనా మంచి రంగులు, మంచి కలర్ అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కలర్స్ ఏమేయాలనేది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏ కలర్స్ వేయాలని వేయండి, కానీ ఈ కలర్ మాత్రం దరిద్రంగా కనపడతా ఉంది. దాన్ని అర్జెంటుగా కలర్స్ మరి మార్చాల్సిందిగా మీరు పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి చేయటం. తర్వాత త్వరితగతిన దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేస్తే మనం ఎవరినైనా పెద్దల్ని పిలిచి ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 6,000 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచి టెండర్స్ ఫైనలైజ్ అయిపోయి వర్క్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత కాంట్రాక్టర్ పని కూడా మొదలు పెట్టాడు. కొన్ని 100 కోట్ల రూపాయలు ఏదైతే ఇట్లా టిట్కో హౌసెస్ 100 కోట్ల రూపాయలు ఇట్లా ఇన్కంప్లీట్ గా గడిచినటువంటి 5 సంవత్సరాలు ఇట్లా ఉన్నాయో, అలాగే గడిచిన 5 సంవత్సరాలు కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల మెటీరియల్ మన రెడ్డిగూడెం దగ్గర కానీ ఎర్రబాలెం దగ్గర కానీ మరి తుప్పు పట్టిపోతుంటే కూడా దున్నపోతుల లెక్క చూస్తా ఊరుకున్నారు, కానీ కనీసం అసలు వాటి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. మరి మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేసామా అని చెప్పేసి మరి రియలైజ్ అయ్యి మళ్ళీ అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావటం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలైనటువంటి విషయం 3 మాసాల్లోనే 4,000 రూపాయల పెన్షన్స్ ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, టిట్కో గృహాలు కానీ, ఇట్లా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలైంది. మన అమరావతి రాజధాని కానీ, పోలవరం నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా బిగిన్ అవుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం.